భారతదేశంలో అతి పొడవైన నది ఏది? ఆప్షన్ ఏ యమున, ఆప్షన్ బి గోదావరి, ఆప్షన్ సి గంగా, ఆప్షన్ డి కృష్ణ. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి గంగా. ప్రపంచంలోని అతి ఎత్తైన పర్వత శిఖరం ఏది? ఆప్షన్ ఏ కంచన్జంగా, ఆప్షన్ బి కేటు, ఆప్షన్ సి ఎవరెస్ట్, ఆప్షన్ డి నందదేవి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఎవరెస్ట్. థార్ ఎడారి ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ గుజరాత్, ఆప్షన్ బి పంజాబ్, ఆప్షన్ సి రాజస్థాన్, ఆప్షన్ డి హర్యానా. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి రాజస్థాన్. భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం విస్తరణం ప్రకారం ఏది? ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి రాజస్థాన్, ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి రాజస్థాన్. భారతదేశంలో అతి పొడవైన తీరరేఖ గల రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి కేరళ. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి గుజరాత్. భూమి తన అక్షంపై ఒకసారి తిరగడానికి పట్టే సమయం ఎంత? ఆప్షన్ ఏ 12 గంటలు, ఆప్షన్ బి 24 గంటలు, ఆప్షన్ సి 30 గంటలు, ఆప్షన్ డి 48 గంటలు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 24 గంటలు. సూర్యునికి అతి సమీప గ్రహం ఏది? ఆప్షన్ ఏ శుక్రుడు, ఆప్షన్ బి భూమి, ఆప్షన్ సి కుజుడు, ఆప్షన్ డి బుద్ధుడు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి బుద్ధుడు. కర్కటక రేఖ భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుంది? ఆప్షన్ ఏ 6, ఆప్షన్ బి 7, ఆప్షన్ సి 8, ఆప్షన్ డి 9. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 8.